మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈరోజు ఎగ్జామ్ గురించి, అంటే పిల్లలు ఎగ్జామ్లో రాసే విధానాన్ని గురించి, ఒక పద్ధతి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఎగ్జామ్ ఎవరి కోసం రాస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలండి విద్యార్థులు. ఎగ్జామ్ పేపర్లో మనం పేపర్ మీద పెట్టేదంతా కూడా ఎవరి కోసం పెడుతున్నాం అనే కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండాలి. ఎవరి కోసం రాస్తాం మనం? ఎగ్జామినర్ కోసం రాస్తాం. అంటే ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు ఇవాల్యుయేట్ అవర్ పేపర్స్. మన పేపర్లు ఎవరైతే దిద్దుతారో ఆ పర్సన్ కోసం రాస్తున్నాం అనుకోవాలి మనం. ఎందుకంటే మనం రాసినటువంటి అంశాన్ని చదివేది చదివి అతనికి అర్థమైతే కదా, ఎస్ పలానా క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఈ విద్యార్థి రాశాడని అప్పుడు మీకు మార్కులు ఇస్తారు, మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అఫ్కోర్స్ ఒక్కొక్క రైటింగ్ ఒక్కొక్క స్టైల్లో ఉండొచ్చు. ఎవరి రైటింగ్ ఏ స్టైల్లో ఉన్నప్పటికీ కూడా అవతలి వ్యక్తికి అర్థమయ్యే స్టైల్ మీది కావాలి. ఎవరి రైటింగ్ ఏ స్టైల్లో ఉన్నప్పటికీ కూడా అవతలి వ్యక్తికి అర్థమయ్యే స్టైల్ మీది కావాలి. అంటే యువర్ అల్టిమేట్ గోల్ ఏంటంటే వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ ద పేపర్ దట్ షుడ్ బీ అండర్స్టూడ్ బై ది అదర్ పర్సన్ ఎవరో కాదు. మీ పేపర్ ఎవరైతే దిద్దుతారో ఆ ఎగ్జామినర్కి మీ రైటింగ్ అర్థం కావాలి. జనరల్గా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తూ ఉంటారంటే, అసలు అర్థం కాకుండా రాయటానికి గల కారణాలు నాకు అనిపించిన నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ క్వశ్చన్కి సరైన సమాధానం తెలియనప్పుడు ఏదో రాసేద్దాంలే అన్నట్టుగా రాసేస్తారనమాట. అంటే నేను రాసింది తప్పు అని అవతల వాడు ఎక్కడ గ్రహిస్తాడో అని చెప్పేసి అర్థం కాకుండా రాస్తారు. అంటే అర్థం కాకుండా రాసేప్పుడు ఏదో ఒకటి రాస్తాడులే అని చెప్పేసి మార్క్ వేస్తారేమో అనుకుంటారేమో. మరి అట్లా అర్థం కాకుండా రాస్తారు. అదొక గిల్టీ ఫీలింగ్. అంటే ఈ డజంట్ నో, ఈ ఆర్ షీ డజంట్ నో ది ఆన్సర్. కాబట్టి తెలియని ఆన్సర్కు ఏదో అటెంప్ట్ చేస్తున్నప్పుడు నాకు ఆన్సర్ తెలియదు కాబట్టి నేను రాసింది తప్పని అతనికి స్పష్టంగా తెలియకూడదు అనే ఉద్దేశంతో అలా రాస్తారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. అది అఫ్కోర్స్ కొంచెం సైకలాజికల్ పాయింట్ కూడా దాంట్లో ఉండొచ్చేమో. అంటే దట్ షోస్ ఇన్సెక్యూరిటీ అండ్ ఒక ఇన్సెక్యూరిటీ, ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. ఇంకోటి నిజంగానే ఆన్సరు తెలియకుండా ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాయటం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ రాసింది కూడా స్పష్టంగా రాస్తే ఏమవుతుందంటే దాంట్లో తప్పని కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి కొంచెం అర్థం అవ్వకుండా రాస్తే ఏదో ఒకటి వీడు రాశాడు అని చెప్పేసి మార్క్ వేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కూడా కొంత పిల్లలు అలా అనుకుని రాసే అవకాశం కూడా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీహౌ, మీరు ఏది రాసినప్పటికీ కూడా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ ఏమై ఉంటుందని చెప్పేసి ఆ పాయింట్స్ మనం మైండ్లోకి తెచ్చేసుకొని వాటిని నీ స్టైల్లోనే, అంటే నీది ఏ స్టైల్లో ఉన్నప్పుడు కూడా లెజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి రైటింగ్లో. కాబట్టి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నా రైటింగ్ ఇదే, నాది ఇట్లా అర్థం అవుతుంటే కుదరదండి. ఎగ్జామినర్కి అర్థమయ్యేటువంటి భాషలో మీరు రాయగలిగితే దెన్ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.